అందరికీ అన్నం పెట్టే అన్నదాతకు అష్టకష్టాలు వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వడ్ల సేకరణను గాలి కొదిలేసింది. వారాల కొద్దీ ధాన్యం కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నది. తీస్తా ఉన్నాం, లారీలు వస్తలేవు, రైతు దొక్కలేరు, ఆ బిల్లులు పడ్డాయి తీసుకుంటలేరు, ఏం తీసుకుంటలేదు, మేము ఏం చేయాలని అంటూ మరి మేము మళ్ళీ కూడా ఒడ్లు వస్తాం కూడా టైం అవుతుంది. మళ్ళీ అప్పు చేసి మేము తెచ్చి పెట్టినాం, మరి ఈ ఒడ్లు కొని మళ్ళీ మేమేం చేయాలి, మళ్ళీ ఏడ తేవాలి, మళ్ళీ ఇస్తాడు 5 సంవత్సరాల ఒడ్లు, మళ్ళీ టైం అవుతుంది, రోజు సార్ ఈ పరిస్థితి చేస్తారు సార్. మీరు ఎట్లా చేస్తారో చేయాలి, మీరే ఫలితంగా చేసేదేం లేక రైతులు రోడ్డెక్కుతున్నారు. రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేస్తేనే ప్రభుత్వం దిగి వస్తుంది. జిల్లా వ్యాప్తంగా నిత్యం 2-3 చోట్ల ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళనలు చేపడుతున్నారు. బావులు పట్టి మీ అసలు బావులు పట్టి మేము భరిస్తున్నాం. ఏంటి ఇది బేట్ రేట్ అన్నప్పుడు బేట్ రేటే ఉండాలి. 20 రూపాయలు కట్టేందుకు 2 రూపాయలు ఇస్తేనే నారోడు వస్తాడని మాకు చెప్పడం ఎందుకు? మొన్న పోయినా యాసింగ్ ఉన్నాయి 3 కాడ ఓసి జోకిస్తే 15 బస్తాలు వద్దుకున్నాయి, కట్టాయి 16,000 రూపాయలు పోయినాయి. ఎందుకు పోయినాయి? మరి ఎవరిని అడిగినా ఎవరికి పోలేదన్నారు. మేము కొద్దిగా వచ్చినా ఈయన కూర్చున్నా ఇక్కడ వరకు పోవాలి తీసుకుంటున్నాం. నాయా చూడాలి 10 మంది కూర్చోవాలినా. జిల్లాల్లో రైతులు ప్రభుత్వ తీరుతో విసిగిపోయారు. వారాలు నెలలు గడుస్తున్నా ధాన్యం కొంటలేరు. వర్షాలతో కేంద్రంలోనే ధాన్యం తడుస్తున్న పరిస్థితి. తడిసిన ధాన్యం కొంటామని చెబుతున్నా ఎక్కడా కొనడం లేదు. మంచి ధాన్యానికే కొర్రీలు పెట్టి కోతలు పెడుతున్నారు. బస్తాకు 3-4 కిలోల తరుగు తీస్తున్నారు. ఏ గ్రేడు ధాన్యాన్ని బి గ్రేడుకు లెక్కగడుతున్నారు. దీంతో కర్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంతే సార్, మళ్ళీ ఒడ్లు తెచ్చుకోవాలి సార్. మరి ఇట్లా మమ్మల్ని ఆగం చేస్తే ఎట్లా? మేము ఎట్లా బతకాలి? మరి ఊరు పెట్టుకొని చస్తాము, ఏం చేస్తారు? ఒడ్లు రైతులు ఊరు పెట్టుకుంటారు, గిట్లనే ఊరు పెట్టుకుంటారు. వాళ్ళు ఇప్పుడు అదే పైసలు అడుగుతారు, గన్నడు కోసినాం ఇంకా రాలేదా పైసలు అడుగుతారు. మరి పైసలు వాళ్ళకేడా కట్టియాలి? మేము ఇట్లా మాకు చాలా బాధ అవుతుంది. అనిపిస్తలేదా ముఖ్యమంత్రి గారికి? 45 రోజులుగా మరి మహిళా రైతులు ఇక్కడ ధాన్యాన్ని తీసుకొచ్చి మరి ఇక్కడ ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ మొలకలు ఎల్లుతూ పంటలు నష్టపోతూ రైతులు ఇక్కడనే 45 రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉంటే ఎప్పుడు కొంటారో అని ఏ మాత్రం కూడా ఈ ప్రభుత్వానికి కనికరం లేదు. ఈ ముఖ్యమంత్రి గారికి రైతులకు సంబంధించినటువంటి సమస్యల కంటే ఎన్నికలకు ముఖ్యమైనవి. ఈరోజు కేంద్ర ప్రభుత్వము ప్రతి ఆఖరి గింజ వరకు కూడా ప్రతి రాష్ట్రంలో, ప్రతి జిల్లాలో, ప్రతి గ్రామంలో, ప్రతి రైతు దగ్గర ఉన్నటువంటి ధాన్యాన్ని, బియ్యాన్ని కొనుగోలు చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. 2000 పైచీలకు ఈరోజు ఎంఎస్పి ఇచ్చి కొంటా ఉన్నాం. నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 61% ఎంఎస్పి పెంచడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఇందులో ₹1 ఖర్చు లేదు. వీళ్ళు పనిచేసేటువంటి ఐకేపీ సెంటర్స్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి కానీ లేక సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కానీ పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వమే కమిషన్ ఇస్తుంది పనిచేసినందుకు. కానీ బాధ్యతారహితంగా, నిర్లక్ష్యంగా ఈరోజు రైతుల పట్ల కక్ష కట్టినట్టుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తూ ఉంది. గతంలో కేసీఆర్ అన్నాడు,